ఈసారి ఎలక్షన్లో వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఏంటంటే అంటే నేను ఎందుకు వాస్తవంగా మాట్లాడుతున్నా, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఆ విషయం కూడా మిమ్మల్ని అడిగేది ఎందుకు అడుగుతున్నానంటే, ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, సంపాదిస్తున్నారు వీళ్ళు వ్యాపారాలు చేసి, లేదు కదా. రెండోది, మీకు ఇచ్చే డబ్బులు లంచమే కదా. ఎలక్షన్లో 2000 ఇస్తారు, 2000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. ఆయన సంపాదించిన దాంట్లో మీకు పీనట్స్ ఇస్తాడు. ఒప్పుకుంటారు దీనికి? ఇది కరెక్ట్ అని చేలిపైకి ఎత్తండి. డబ్బులు కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీకు 1 రూపాయి ఇస్తున్నారు, అంతే కదా. చేలిపైకి ఎత్తండి ఎవరు అంటున్నారు. అందరి అభిప్రాయం అది. ఎందుకు ఎలక్షన్లో మనం డబ్బులు తీసుకోవడం మానేలేం? ఇచ్చేవాడు ఆత్రత, ఎందుకు మిమ్మల్ని విన్నోవర్ చేయాలి అని. మీరేంటి ఇచ్చాడు కాబట్టి తీసుకోవాలని, అంతే కదా. ఓటు మీరు అటు ఇటు వేస్తున్నారు. అదే ఇచ్చేటప్పుడే మీరు ఒక మాట అడిగారనుకోండి, మేము తీసుకోం, నీకు నీతి లేదు మాకు నీతి ఉంది అని చెప్పగలిగారనుకోండి. ఇప్పుడు నేను నువ్వు ఒకటన్నా ఎంతమంది అన్నారు? నువ్వు తీసుకోలేదు.